ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. వంట గ్యాస్ కొరత దేశాన్ని వేధిస్తోంది. మున్ముందు పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంటుందని కేంద్రం కూడా స్పష్టం చేసింది. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. మరి ఏపీలో ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? గ్యాస్ సంక్షోభాన్ని అధిగమించడానికి ప్రభుత్వం ఎలాంటి వ్యూహాలు రచిస్తోంది? వరుస సమీక్షలు నిర్వహిస్తున్న చంద్రబాబు మంత్రులు అధికారులకు ఇస్తున్న గైడ్ లైన్స్ ఏంటి? హోటళ్లు, దేవాలయాలు ఆఖరికి అంత్యక్రియల వరకు పాకింది. సమాజంలోని ప్రతి వర్గాన్ని భయపెడుతోంది. ఒకవైపు సరఫరా లోపాలు, మరోవైపు పెరుగుతున్న డిమాండ్. మధ్యలో సామాన్యుల జీవితం కష్టాల్లో చిక్కుకుపోయింది. అటు కేంద్రం కూడా ఈ గ్యాస్ ట్రబుల్ ఇప్పుడిప్పుడే తీరే సమస్య కాదు, కాస్త జాగ్రత్త పడాల్సిందేనని ఇప్పటికే చెప్పేసింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. గ్యాస్ కొరతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉందన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. సీఎం చంద్రబాబుతో సమీక్ష అనంతరం గ్యాస్ కొరతపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్యాస్ వాడకాన్ని కాస్త తగ్గించాల్సిన అవసరం వచ్చిందన్నారు. గ్యాస్ విషయంలో అంతరాయం ఎక్కడా ఉండదు. అయితే ఈ రోజున్న సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరం కూడా ఒక బాధ్యతతోటి వ్యవహరించాలి. ఈ కొరత ఒక్క రోజు కోసం కాదు, ఒక వారాని కోసం కాదు. రాబోయే రోజుల్లో నిన్న ఖతార్లో జరిగిన దాడి చూస్తే మనకి స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే రాబోయే రోజుల్లో ఆయిల్ విషయంలో, ఎల్పిజి విషయంలో, సిఎన్జి విషయంలో ఖచ్చితంగా ప్రజలు కొంత సాక్రిఫైస్ అనేది సిద్ధం అవ్వాలి అనేది మనం ప్రిపేర్డ్గా ఉండాలి. సాక్రిఫైజే కాదు, ఆల్టర్నేటివ్ ఫ్యూల్స్ ఏంటనేది కూడా మనం చూసుకోవాలి. ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణ ప్రాంతాల్లోని వినియోగదారులు పీఎన్జీకి షిఫ్ట్ కావాలన్నారు. సీఎం చంద్రబాబు సమీక్షలో పీఎన్జీపై ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ఉంది, పీఎన్జీ ఉంది. మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు సమీక్షించినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. అర్బన్ ప్రాంతాల్లో మనం పీఎన్జీకి కన్వర్ట్ అయ్యే విధంగా ఎవరైతే గ్యాస్ సిలిండర్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా కన్వర్ట్ అయ్యే విధంగా మనం కొత్త పాలసీ తీసుకొద్దామని ఈరోజు ఒక డెడ్ లైన్ కూడా ఇచ్చారు మాకు. ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదన్నారు మంత్రి నాదెండ్ల. గ్యాస్ డెలివరీలో ఎక్కడ ఇబ్బందులు లేవన్నారు. 2,96,803 బుకింగ్స్లో 2,72,449 డెలివరీస్ జరిగినాయి. గతంలో 9వ తారీఖు కన్నా ముందు మన రాష్ట్రంలో యావరేజ్ 1,60,000 నుంచి 1,80,000 వరకు మనకి గ్యాస్ బుకింగ్స్ జరిగేవి. గణనీయంగా పెరిగినా కూడా సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా స్టడీగా మెయింటైన్ చేసుకుంటూ డెలివరీ సిస్టమ్ ఎప్పటికప్పుడు ప్రిపేర్డ్గా వస్తూ ఉన్నాం. మొత్తంగా పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం. ఈ సంక్షోభాన్ని వ్యూహాత్మకంగా అధిగమిస్తామంటోంది ఏపీ ప్రభుత్వం.